వెరీ గుడ్ వెరీ గుడ్. పద 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 పద. రారా రారా రారా. చలో 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 చలో. ఆ మెకానిక్ గడి దగ్గర కారు నొక్కేసాం. ఇప్పుడు మన తక్షణ కర్తం ఏంటి? ఎవరైనా బకరాన్ని పెట్టుకోవాలి. చలో చలో చలో. ఏంట్రా ఈరోజు ఎవడో దొరకలేదు. 200 రూపాయలు డీజిల్ కొట్టించాం. ఆ మెకానిక్ గడి ఫోన్ చేస్తే కారు ఇవ్వాలి. ఇంకా బకరా దొరకలేదు. ఆకలి చేస్తున్నావు రా. ఏం చేద్దామన్నా, నాకు కూడా ఆకలి అవుతుంది. ఏం చేయమంటావు రా? రేయ్ అక్కడ చూడరే, 2 బకరాలు వస్తున్నారు. అన్నా 2 బకరాలే. అక్కడ చూడు, 2 బకరాలు వస్తున్నారు. అరే కరాపరా కరాప్. బా నడిచి నడిచి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి శ్రీను. హాయ్ హలో. రండి రండి. లిఫ్ట్ కావాలా? ఎక్కండి ఎక్కండి ఎక్కండి. వెళ్దాం ప్లీజ్. నాకేదో డౌట్గా ఉంది రితిక. ఇంతకీ మీ పేర్లు? రితిక. ఓహో. ఇంతకీ మీ పేరేంటి? నందం. బ్రహ్మానందం. అదేం పేరు? నేను ఎప్పుడు నవ్వుతూ ఉండాలని మా అమ్మ నాన్న నాకు ఆ పేరు పెట్టారు. అందుకే నేను ఎప్పుడు నవ్వుతూ ఉంటాను. ఇంతకీ మీరే మాట్లాడుతున్నారు, తను మాట్లాడలేదు. తన పేరేంటి? నందం. కులానందం. ఓ జోక్ చేయకు. ముందే మనకి ఎవరు లిఫ్ట్ ఇవ్వట్లేదు, ఆయన ఇచ్చారు కదా. మీ మీద నాకు డౌట్గా అనిపిస్తుంది. అబ్బా అదంతా మనకెందుకు, మనకు కావాల్సిన ప్రాజెక్ట్ వర్క్ ఇంపార్టెంట్. నడిచి నడిచి బాగా అలసిపోయినట్టున్నారా? అవును సార్, కాలంతా నొప్పిగా ఉన్నాయి. మీరు రావటం ఒక 2 మినిట్స్ లేట్ అయి ఉంటే మాత్రం మా కాళ్ళు పడిపోయేవాళ్ళు. ఎవరో? హైదరాబాద్. ఓహో హైదరాబాద్. ఐ లైక్ హైదరాబాద్ ఫిష్ చేపల పులుసు. హైదరాబాద్లో ఉండే చేపల పులుసు కాదు, దమ్కా బిర్యానీ. మాకు తెలియదులే. సరే కానీ బాగా సాఫ్ట్గా కనిపిస్తున్నారు. సాఫ్ట్వేరా? కాదు, మీరు హార్డ్వేరా? బట్ చూడడానికి హార్డ్వేర్లో ఉన్నా. ఐఎమ్ జిఎం ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీ. మార్నింగ్ నుంచి మేము కూడా ఒక కంపెనీ గురించి తిరుగుతూనే ఉన్నామండి. ఇంతలో మీరు లిఫ్ట్ ఇచ్చారు. ఏ కంపెనీ? అర్బన్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఓహ్, కార్బన్ సాఫ్ట్వేర్ కంపెనీ. నేను దాంట్లో జిఎంని. సార్ మీరు దాంట్లో జిఎమా? మేము ఒక ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాం సార్. వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. నేను మీకు లిఫ్ట్ ఆఫర్ చేయడం, మీరు కార్ ఎక్కడం, మనమంతా ఒకే కారులో ట్రావెల్ చేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మీకెలా ఉంది? ఏడ్చినట్టుంది. ఊరుకో సీను. సార్ ఇంతకీ మన ఆఫీస్ ఎంత దూరం? అది నాకు తెలిస్తేనే కదా మీకు చెప్పేది. ఇంతకే ఏమన్నా తిన్నారా? ఏ మీరు పెడతారా? మీ దగ్గర డబ్బులు లేవా? ఏ ఉంటే దొబ్బేస్తారా? ఏమండే, నేను ఒక కంపెనీకి జిఎంని. ఇంత పెద్ద కారు పెట్టుకుని నేను మీకు దొంగలా కనిపిస్తున్నానా? కార్లు ఏమున్నాయి, అద్దెకైనా వస్తాయి. ఇంత పెద్ద సిటీలో ఎవరిని నమ్మలేం కదా. నేను నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు, కానీ మీ మొఖాలు చూస్తుంటే ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళ కనబడతలేదు. జిడ్డు మొఖాలు వేసుకుని. ఇప్పుడు ఎట్లా? ఏంటి మన మొహాలు అంత చెండాలంగా ఉన్నాయా? ఏం చేద్దాం సీను? ఏం టెన్షన్ పడకండి, కారు ఆపుతాను, వెళ్ళి మొఖాలు కడుకురండి. బ్యాగ్ ఎందుకు? బ్యాగ్ లోపల పెట్టేసుకోమా. బ్యాగ్ లోపల పెట్టు, ఆయన ఉన్నారు కదా. ఇదిగా కడుక్కోండి. బాగా సబ్బెట్టి హాయ్ బాయ్ సీ యు. సీను 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 వాడు వెళ్ళిపోతున్నాడు సీను. అరే అరే ఆవురా అరే. ఏంటి సీను, నేను అప్పుడే చెప్తున్నాను కదా వాడు వెళ్ళిపోతున్నాడని. ముందే చెప్పాను కదా రితిక, మనం చూసే నాకు డౌట్ వస్తుందని. ఇప్పుడు చూడు, ఏదో మన ప్రాజెక్ట్ వర్క్ వెళ్తుంటే లిఫ్ట్ ఇచ్చాడు కదా అని వాడిని పొగిడాను. వాడు దొంగని నాకు తెలీదు. మీలాంటి వాళ్ళకి ఏమీ తెలియదు, తిప్పుకుంటూ వచ్చేస్తారు. సార్ వీఆర్ వెరీ హ్యాపీ, అవర్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. నాకు తెలిసింది, క్లయింట్ ఫోన్ చేశాడు. నా నమ్మకాన్ని మీరు నిలబెట్టారు. ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. థ్యాంక్ యూ బోత్ వెరీ మచ్. సార్ ఈ ఫైల్లో ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి సార్. థ్యాంక్ యూ. ఓకే Okay, sir. వెల్కమ్ సార్.
సంతోష్, సార్ మిస్ మల్లెమాలని పంపు. అలాగే సార్. రామ్మ, పెళ్లి అన్నావుగా, శ్రీను వల్ల మన కంపెనీ ప్రాఫిట్స్ వచ్చింది. ఇదిగో ఈ డబ్బు మీ నాన్నకిచ్చి నీ పెళ్లి చేయమను. ఆల్ ద వెరీ బెస్ట్. Hey guys, you know what? I'm so happy. Guys, Srinu తను అనుకున్నట్టు సాధించాడు. I'm so proud of you, Srinu. I know that you can do it. యునో గైస్, మెల్కోటి సార్ ఆ ప్రాజెక్ట్ గురించి నన్ను శ్రీను పంపించి చాలా మంచి పని చేశారు. శ్రీను అక్కడ ప్రాజెక్ట్ వర్క్ గురించి చెప్తుంటే GM was so happy. ఇది ప్రొఫెషనల్ ట్రిప్, పర్సనల్ ట్రిప్, whatever. We are having party now. ఏ కమాన్ శ్వేత, అలాంటి ఏమి లేవు మా మధ్యలో. అరే సందీప్, ఏంట్రా? శ్వేత చెప్పినట్టు కొంపదీసి వీళ్ళిద్దరి మధ్యన ఏమన్నా అరే నథింగ్ లైక్ దట్ రే. షీఈస్ అ స్వీట్ గర్ల్. షీ లవ్స్ మీ. నీకు జనరేటర్ వీక్ కదా? అరే మనం కాన్ఫిడెన్స్ మీటింగ్ వచ్చామా పార్టీ చేసుకోవడానికి వచ్చామా? చీప్గా ఈ కాఫీ ఏంట్రా? రే ఈరోజు ఈ కాఫీ తోటి సరిపెట్టుకుందాంరా. యూనో శ్రీను ఇస్ క్వైట్ ఇంటెలిజెంట్. రేపు పొద్దున్న పెద్ద ప్రాజెక్ట్ వస్తే విల్ గో టు 5-star హోటల్. I guess Ritika is so tired. పాపం వాళ్ళ ప్రొఫెషనల్ ట్రిప్ లో ఎన్ని స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయో ఏమో. షట్ అప్ శ్వేత, మైండ్ యువర్ టంగ్. Chill on guys, cool. It happens. Such a cool climate man. పైగా శ్రీను లాంటి స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్ గాయ్, రితిక ఒక్కత్త లాంటి అమ్మాయి. డోంట్ టేక్ ఇట్ టు హార్ట్ శ్వేత. రితు, ఏ రితిక ఆగు. రితు. అరే తడి, మన జనరేటర్ గానికి చెప్పురా చెప్పమని. ఏంటి శ్వేత ఇది? ఎందుకు తను హర్ట్ చేసావు? హర్ట్ చేశారా మీరు? అరే తడి ఆగురా, నేను వస్తున్నా. Shit. శ్వేత, లీవ్ అబౌట్ దెమ్. మన పరిస్థితి ఏంటి? టెల్ మీయా. లుక్ సందీప్, నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అండ్ నౌ యూ ఫక్ ఆఫ్. ఆవు రితిక. సారీ రితిక, ఇదంతా నా వల్లేం జరిగింది. వదిలే శ్రీను, శ్వేత ఎప్పుడు అలాగే మాట్లాడుతుంది, నువ్వేం ఫీల్ అవ్వకు. వాళ్ళు ఎవరో ఏమో అన్నారని మనం ఫీల్ అవ్వడం ఎందుకు? ఏడవక పదా రా. హలో శ్రీను, ఒకసారి నా రూమ్కి వస్తావా? ఓకే సార్, వస్తున్నాను సార్. సార్ రమ్మన్నారు. శ్రీను, నువ్వు చేసిన ప్రాజెక్ట్ వల్ల నాకు ప్రమోషన్ వచ్చిందయ్యా. నేను బెంగళూరుకి ట్రాన్స్ఫర్ అయ్యాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీరు వెళ్తుంటే చాలా బాధగా ఉంది సార్. నువ్వు బాధపడొద్దు, ఎక్కడైనా ఎప్పుడైనా మనం మళ్ళీ కలుస్తాం. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ ఇన్ ఫ్యూచర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యూ వెల్కమ్. ఎలా ఉంది నా డ్రెస్? ఏంటి ఈ డ్రెస్? నా డ్రెస్ కంటే సూపర్ గా ఉంది. సరే గాని పప్పుకొస్తారా? అమ్మో పప్పుకా? ఎందుకే? ఎందుకంటారేంటి,
సిటీలో ఉన్న బిగ్ షాట్స్ అందరూ, అందులో హ్యాండ్సమ్ బాయ్స్ కూడా ఉంటారు తెలుసా, అందరూ పబ్కి వస్తారు. వాళ్ళల్లో ఒక్కరిని గనక ట్రాప్ లో పెడితే పెళ్ళయ్యే వరకు నీ పాకెట్ ఏటీఎం కార్డ్లా, నీ వెనుక బాడీ గార్డ్లా నిన్నే ఫాలో అవుతూ ఉంటాడు. మరి జరగరాంది ఏదైనా జరిగితే దానికి ఆల్టర్నేట్ ఉంది కదా. ఏంటి అది? డాక్టర్ అంటే అబార్షనా? ఎగ్జాక్ట్లీ, నువ్వు చాలా బ్రిలియంటే. సరే గాని ఇంతకు మీరు పప్పుకొస్తున్నారా లేదా? అమ్మో మాకు భయం, మేము రాము. మీరు శుద్ధ వేస్ట్, మీతో టైం వేస్ట్. అమ్మో శ్వేత ఏమో అనుకున్నాను గాని చాలా ఫాస్టే బాబు. దాని సంగతి ఏమో గాని పదవే పైన మెస్ క్లోజ్ చేస్తారేమో. అవును కరెక్టే, లేదంటే ఈరోజు మన కడుపు ఆడాల్సిందే.